హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను ఈ ఈ హ్యాండ్స్కి సింపుల్గా డిజైన్ పెట్టడం ఎలాగో చూపిస్తాను. మీకు చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా ట్రెండీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను ఇలాగ బక్రం క్లాత్ని ఇలాగ ఓవెల్ షేప్లో ఇలా ఈ పీస్కి అయితే నేను కట్ చేసి ఉంచుకున్నాను. అంటే హ్యాండ్స్కి ఒక 2 హోల్స్ కింద అయితే నేను పెట్టుకుంటున్నానండి. సో నేను అలా మార్కింగ్ చేసుకోవడం కోసం బక్రం క్లాత్ని అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. సేమ్ ఇలాగ ఒక 1/2 ఇంచ్ అక్కడ ఉంచుకుని మనం అలాగా సేమ్ బక్రం క్లాత్ని అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నానండి. ప్లీజ్ అండి, నా ఛానల్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సేమ్ అలాగైతే బక్రం క్లాత్ని అయితే కట్ చేసేసుకున్నానండి. సేమ్ ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకుని సెంటర్లో కూడా సేమ్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. చూసారా, వీడియోలో చూపించినట్టు బిగినర్స్ కూడా చాలా ఈజీగా అయితే ఈ మోడల్లో పెట్టేయచ్చండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. బ్లౌజెస్కి పెట్టుకోవచ్చు, లెహంగా బ్లౌజెస్కి, డ్రెస్సెస్ కూడా పెట్టుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. డ్రెస్సెస్ కూడా చాలా సింపుల్గా అయితే బాగుంటుంది, చాలా ట్రెండీగా ఉంటుంది. కాలేజ్కి వెళ్ళే పిల్లలకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేనైతే చాలా సింపుల్గా స్టిచ్చింగ్ చేయడం అయితే చూపిస్తాను. చూసారా, ఇలా 2 పీసెస్ అయితే కట్ చేసాను. అంటే ఒక్కొక్క హ్యాండ్కి 2 వస్తాయి. సో నేను ఆల్రెడీ అలా రెడీ చేసుకుని అయితే ఉంచుకున్నాను. చూసారా, దాని తర్వాత లైనింగ్ క్లాత్ని అయితే దీనికి అటాచ్ చేయాలండి. సేమ్ అది ఏ షేప్లో ఉందో అయితే అలాగైతే నేను కట్ చేసుకున్నాను లైనింగ్ క్లాత్ని. సో కట్ చేసేసుకుని కావాలంటే మీరు ఐరన్ కూడా చేసుకోవచ్చు అండి. సేమ్ నేను అలాగ 4 పీసులు కట్ చేసి అయితే ఉంచుకున్నాను. మీరు ఐరన్ చేసుకోవచ్చు బక్రం క్లాత్ని. నేను ఇలా చిన్న పెద్దవి అయితే నేను నెక్స్ అయితే ఐరన్ చేస్తానండి. ఈ చిన్నవి అయితే ఇంకా నేను మళ్ళీ ఐరన్ బాక్స్ పెట్టలేక కొంచెం నేను ఇంకా ఈ మిషన్ మీద అయితే ఇలా స్టిచ్చింగ్ వేసేస్తాను. చివరికి అయితే వేసేసుకోండి. జస్ట్ ఫోల్డ్ చేసుకొని కదలకుండా పట్టుకుని వేసేసుకుంటే చిన్నవి డిజైన్స్ అయితే హోల్స్ అని, కీ హోల్స్ అని ఇవన్నీ కూడా మనం ఇలా చేతితో చేసేసుకోవచ్చు అండి. ఒకసారి ట్రై చేయండి. లేదు మీకు కదిలిపోతున్నట్టు అనిపిస్తుంది అనుకుంటే ఒకసారి ఐరన్ చేసేసుకోవచ్చు. బిగినర్స్ అయితే కొంచెం మీకు ఇంకా రాదు అనుకుంటే కనుక మీరు ఐరన్ చేసుకోవచ్చు. చూసారా, నేను దానికున్న ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ని కూడా కట్ చేసేసుకున్నాను. సేమ్ అలాగే 4 కూడా నేను రెడీ చేసుకుంటున్నానండి సింపుల్గానే. చివరికి అయితే వేసుకోండి. బక్రం క్లాత్తో డిజైన్స్ పెట్టడం వల్ల బ్లౌజ్కి చాలా లుక్ అయితే వస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. కొంతమంది నార్మల్గా కూడా వేసేస్తారు. దాని మీద కన్నా ఇలాగైతే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. చూసారా, నేను అన్నిటికి కూడా ఇలా చివరికి కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. ఆగుతా చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఫోల్డ్ చేసుకుంటూ అయితే పెట్టేసుకుంటున్నాను. అన్నీ నేను అలా 4 రెడీ చేసి అయితే పెట్టుకుంటున్నానండి. చూసారా, సేమ్ అన్నీ నేను రెడీ చేసుకుంటున్నాను. 4 పీసెస్ని కూడా నేను ఇలాగా లైనింగ్ క్లాత్ని అయితే అటాచ్ చేసుకున్నాను. 4 ఇలా రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. బాగా గమనిస్తే నేను లైనింగ్ క్లాత్కి సెంటర్లో క్లాత్ కట్ చేయలేదు. సో అది మనకు యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు నేను హ్యాండ్స్కి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. మనకి ఎక్కడ ఆ కీ హోల్స్ రావాలన్నది మీరు చూసుకుని కరెక్ట్గా ప్లేస్లో మార్క్ అయితే చేసుకోవాలండి. నీట్గా మార్కింగ్ చేసుకుని కుట్టుకోవాలి. ఆ షేప్ ఎలాగైతే ఉందో నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా అది పట్టుకుని అయితే నేను ఆ షేప్లో కుట్టేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు కదిలిపోతుంది అనుకుంటే చిన్న పిన్స్ ఉంటాయి చూసారా, ఆ పిన్స్ యూస్ చేసి మీరు అవి కరెక్ట్గా ప్లేస్ చేసుకుని దాని తర్వాత అయితే మీరు స్టిచ్ చేసుకోండి. బిగినర్స్ అయితే కనుక నేనైతే నాకు కొంచెం అలవాటే ఉంది. సో నేను సెంటర్లో కరెక్ట్గా నాకు ఎక్కడ రావాలన్నది చూసుకుని ఆ మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం అయితే నేను స్టిచ్ చేసేసుకుంటున్నానండి. సో నేను 2 కుట్లు అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు రివర్స్ చేసినప్పుడు కూడా కొంచెం బాగుంటుందని. మీరు కూడా 2 కుట్లు అయితే వేసుకోండి, బాగుంటుంది.
సో నేను అలాగే రెండోది కూడా సేమ్ అలాగే ప్లేస్లో పెట్టేసినాను. యాక్చువల్లీ 3 కూడా పెట్టుకోవచ్చండి, కానీ ఈ బ్లౌజ్కి చూసారా కింద హ్యాండ్స్ దగ్గర నాకు చిన్నగా లేస్ డిజైన్ అయితే వచ్చింది. దాని ప్రకారం ఇప్పుడు ఈ డిజైన్ కూడా నేను స్టిచ్ చేస్తున్నానండి. ఒకసారి మీరు ఫుల్గా చూసినట్టయితే ఆ హ్యాండ్స్కి వాళ్ళు ఇచ్చిన డిజైన్కి నేను పెట్టిన డిజైన్ కూడా మ్యాచ్ అయ్యేటట్టు అయితే నేను చూశాను. సో మీరు కూడా అలా చేయడం వల్ల అయితే టైలర్స్లోని మీ వర్క్ మీద ఇంట్రెస్ట్ అయితే మీకు వస్తుంది, కస్టమర్స్ కూడా చాలా బాగుంటుందండి. మీ వర్క్ మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది, ఓకే వీళ్ళు మంచిగా స్టిచ్ చేస్తున్నారు అని కూడా అనుకుంటారండి. సో మీరు కూడా ఇలాగా డిజైన్స్ని బట్టి వాళ్ళ శారీకి బ్లౌజెస్కి ఏమైనా బార్డర్స్ వస్తే ఆ డిజైన్లు బట్టి మీరు మోడల్స్ సెలెక్ట్ చేసుకోండి. కొంతమంది అయితే వాళ్ళే చెప్తారు, అలా కూడా పెట్టచ్చు. ఇలా కూడా మిమ్మల్ని పెట్టమంటే కనుక ఇలా కొంచెం ఆలోచించి మంచిగా సూట్ అయ్యేది పెట్టుకుంటే మాత్రం లుక్ అయితే చాలా బాగుంటుందండి. సో నేను కరెక్ట్గా కుట్టేసిన తర్వాత సెంటర్లో ఎక్స్ట్రా క్లాత్ని అయితే నేను మరీ ఎక్కువ తీసేయలేదండి, ఎందుకంటే మళ్ళీ కట్స్ పెడతాం కదా. సో నేను దాని గురించి కొంచెం తీసాను. సో మూలల్లో మాత్రం చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చాను. కట్స్ ఇచ్చి రివర్స్ అయితే చేసేస్తున్నానండి. చూసారా బ్యాక్ ఫుల్గా రివర్స్ చేసాను. చూసారా హోల్ అయితే చాలా నీట్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది కూడా. నేను సేమ్ అలాగే రెండోది కూడా ఫ్లిప్ చేసేస్తున్నాను వెనక్కి. చూసారా వీడియోలో చూపించినట్టు నీట్గా వెనక్కి ఫ్లిప్ చేసేసి మంచిగా ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి ఉంటే తీస్తున్నాను. ఒకసారి మీరు ఇంకొకసారి ఐరన్ చేసుకున్నా కూడా బాగుంటుందండి. నేను బ్లౌజ్ ఇచ్చే ముందు ఇంకా ఐరన్ చేద్దామని అయితే నేను ఇప్పుడు ఏం ఐరన్ చేయట్లేదు. సో నేను పైన ఇంకో కుట్టు అయితే వేసేస్తానండి. చివరిలో ఫోల్డింగ్ దగ్గర, కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గర అయితే ఇంకో కుట్టు అయితే వేస్తాను. చూసారా కరెక్ట్గా బాగుంది కదా, హ్యాండ్కి సింపుల్గా లేకుండా మంచి ట్రెండీగా ఉంటుందండి. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రాగా లుక్ ఇవ్వడం కోసం అయితే నేను దీనికి లేస్ అయితే అటాచ్ చేస్తాను మంచిగానే. ఒకసారి చూడండి మంచిగా ఉండేటట్టు లేస్ కొంచెం డిఫరెంట్గా అటాచ్ చేస్తున్నాను, ఎందుకంటే బార్డర్కి మ్యాచ్ అయ్యే విధంగా నేను అటాచ్ చేద్దామని అయితే అనుకున్నాను. ఇప్పుడు మీకు ఈ బార్డర్కి ఈ లేస్ ఎలా అటాచ్ చేయాలో చూపిస్తున్నానండి. సో నేను సేమ్ కలర్ అయితే తీసుకుంటున్నాను. నాకు ఎగ్జాక్ట్ కలర్ అయితే దొరకలేదు, కానీ కొంచెం ఆల్మోస్ట్ సిమిలర్ కలర్ అయితే తీసుకున్నానండి. సన్నగా ఉన్న లేస్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే నేను అలా కింద జిగ్జాగ్ టైప్ వచ్చింది చూసారా, నేను అలాగైతే పెడదామని అయితే అనుకుంటున్నాను. సో నేను వీడియోలో చూపించినట్టు ఒక వైపు నుంచి ఇంకో వైపుకి అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నానండి. సో నేను మార్కింగ్ చేసుకుంటే నాకు కొంచెం ఈజీగా ఉంటుందని, సో అలా నేను 2 లైన్స్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. అంటే ఒకటి పైదానికి టచ్ చేస్తూ వచ్చిందేమో రెండో దానికి టచ్ అవ్వదండి. రెండో లైన్ పైదానికి టచ్ అవ్వకుండా వస్తే రెండో దానికి అయితే టచ్ అవుతుంది. సో నేను లేస్ వేసాక కూడా మీకు బాగా అర్థమవుతుంది. సో నేను అలా మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకుని సన్నగా ఉన్న లేస్ అయితే తీసుకున్నాను. సో నేను దాన్ని అయితే నేను ఎలాగైతే మార్క్ చేశానో అలాగైతే స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నానండి. సో నీట్గా అయితే నేను ఎలాగైతే మార్క్ చేశానో అలా స్టిచ్ చేసుకుంటున్నాను. మీకు నేను వీడియోలో చూపిస్తానండి, కొంచెం ఇంకా క్లారిటీ వస్తుంది లేస్ వేసాక నేను ఎలా వేసాను అన్నది. అంటే ఒక్క హోల్కి టచ్ అయింది, ఇంకో హోల్కి టచ్ అవ్వదు. సో దానివల్ల ఏంటంటే లుక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఆ బార్డర్ కూడా మ్యాచ్ అయినట్టయితే అనిపిస్తుంది మీకు. సో నాకు అందుకని బాగా నచ్చిందండి. హ్యాండ్ స్టిచ్చింగ్ చాలా సింపుల్గా ఉన్నది, కానీ కొంచెం డిఫరెంట్గా కూడా ఉన్నది. సేమ్ అలాగే నేను రెండోది కూడా చివరిని ఫోల్డ్ చేసేసుకుని రెండోది కూడా సేమ్ అలాగే అటాచ్ చేసేసుకుంటున్నానండి మార్కింగ్ చేసినట్టు. మీరు ఫుల్గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత దాని లుక్ అయితే తెలుస్తుంది. చూడండి నేను ఫుల్గా అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను. నీట్గా అయితే ఎలాగైతే మార్క్ చేసుకున్నానో కొంచెం కొంచెంగా ఆగి కుట్టుకుంటే మనకి లేస్ డిజైన్ మంచిగా రౌండ్ అయితే తిరుగుతుందండి. సన్నది అయితేనే ఇలాంటి షేప్స్ తిరగడానికి మనకి యూజ్ఫుల్ అవుతుంది, చాలా బాగుంటుంది. కొంచెం లావుగా ఉన్నా కూడా అది తిరిగినప్పుడు అది మనకి అంత పర్ఫెక్ట్గా రాదు. ఎంత సన్నగా ఉన్నది అయితేనే కొంచెం మంచిగా వస్తుందండి. ఫేస్లో సెకండ్ లైన్ కూడా నేను స్టిచ్ చేసేస్తున్నానండి. చూసారా నేను వీడియోలో చూపించినట్టు మీరు మంచిగా అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. చూసారా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉన్నదండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకున్నాను. చూసారా మంచిగా అయితే లుక్ వచ్చేసింది. సో నేను దీనికైతే నేను 2 లేసెస్ మీకు అర్థమైంది కదా ఎలా తిప్పాను అన్నది. సో నేను సెకండ్ దానికి కూడా స్టిచ్ చేయడం కోసం అయితే చూసుకుంటున్నాను.
సెకండ్ దానికైతే నేను కొంచెం ఆపోజిట్ తీసుకుంటున్నానండి. సో మీరు బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేస్తారన్నది అలా పెట్టుకుని, సో దాన్ని బట్టి మీరు మార్కింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నేను ఆపోజిట్గా అయితే తీసుకుంటున్నాను. సేమ్ ఫస్ట్ది కుట్టినట్టే కుట్టేస్తున్నానండి. సేమ్ రెండో హ్యాండ్ కూడా నేను ఇలా స్టిచ్ చేస్తాను, చూసారా? సేమ్ మీకు ఒక ఐడియా ఉండొచ్చు. ఇప్పుడు లేస్ వేసాక ఇప్పుడు నేను మళ్ళీ చిన్న చిన్న లేస్ పీసులు చేసిన ఒక సైడ్ మనకి ఎంటీగా ఉంది చూసారా, అటు సైడ్ అయితే నేను స్టిచ్ చేస్తున్నానండి. చూసారా వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసుకుని లేసు ఒకవైపు ఓన్లీ సింగిల్ ఒకసారి అయితే వేస్తున్నాను, సింగిల్ లైనే వేస్తున్నాను. ఇంకో సైడ్ సింగిల్ లైన్ అలా వస్తుంది. అంటే ఒక్క సైడ్ అయితే 2 లైన్స్ అయితే వస్తాయండి. చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది లుక్. బ్లౌజ్ కూడా మంచి లుక్ అయితే వస్తుంది. మీరు నెక్కి ఏ డిజైన్ పెట్టుకోకపోయినా హ్యాండ్స్కి ఇలాంటి మంచి డిజైన్ పెట్టుకున్నట్టయితే మీ బ్లౌజ్ బాగా ఎలివేట్ అవుతుందండి. ఎందుకంటే చాలా వరకు బ్లౌజ్ బ్యాక్ నెక్స్ పెట్టుకున్నా కూడా అంత పర్ఫెక్ట్గా అందరికి కనిపించకపోవచ్చు, కానీ హ్యాండ్స్ అనేవి బాగా ఎలివేట్ అవుతాయండి. సో నేను వీడియోలో చూపించినట్టు ఇంకోవైపు కూడా సింగిల్గా అయితే చిన్న చిన్న పీసెస్ అయితే లేస్లు స్టిచ్ చేస్తాను. ఇప్పుడు లుక్ అయితే ఇలా వచ్చిందండి. చూసారా చాలా నీట్గా అయితే ఉంది కదా హ్యాండ్స్ లుక్. ఇలా నేను రెండిట్లకి కూడా సేమ్ అయితే స్టిచ్ చేసేసుకున్నానండి. సెకండ్ హ్యాండ్ కూడా కుట్టేసిన తర్వాత అయితే ఇలా ఉందండి. నేను 2 కుట్టేసుకున్నాను. చూసారా లుక్ అయితే చాలా బాగుంది. మీరు కూడా మీరు ఏమైనా మోడల్ పెట్టించాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి.